హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దోస్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. యూపీఎస్ ద్వారా 2020 సంవత్సరాలుగా 109 కంటే ఎక్కువ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నికల్, లీగల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఖాళీలకు భర్తీ చేయనున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో ఇది మంచి ఛాన్స్. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకుముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2025 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వివిధ మంత్రిత్వ శాఖలు 109కి పైగా ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు మే 1, 2025 లోపు యూపీఎస్సీ ఓఆర్ఏ పోర్టల్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. యూపీఎస్సీలో ఖాళీల వివరాలు చూసుకున్నట్లయితే సిస్టమ్ అనలిస్ట్ వ్యవసాయ మంత్రిత్వ శాఖలో ఒక పోస్టు, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్ప్లోసివ్ కింద 18 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ కింద కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్ కింద 9 పోస్టులు, జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్ పోలీస్ వైర్లెస్ కింద 13 పోస్టులు, అసిస్టెంట్ లైసెన్స్ కౌన్సిలర్ కింద మంత్రిత్వ శాఖలో 4 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఢిల్లీ ప్రభుత్వంలో 66 పోస్టులతో భర్తీ చేశారు. యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2020లో అర్హత చూసుకున్నైతే టెక్నికల్ పోస్టులకు బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. లీగల్ పోస్టులకి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం 3 నుంచి 7 సంవత్సరాలు అనుభవం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి జనరల్ అభ్యర్థులు 30 నుంచి 35 సంవత్సరాలు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. దరఖాస్తు ఫీ విషయానికి వస్తే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి 25 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మహిళలకు ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. శాలరీ విషయానికి వస్తే లెవెల్ 7 నుండి లెవెల్ 11 వరకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఉదాహరణకి సిస్టమ్ అనలిస్ట్ కి లెవెల్ 10 జీతం అయితే ఉంటుంది. 56,100 నుంచి 1,77,500 రూపాయలు అయితే ప్రొవైడ్ అయితే చేస్తామని చెప్తున్నారు. ఎంపిక విధానం చూసుకున్నైతే షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ దారిని అయితే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత మినిమం మార్కులు అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 50%, ఓబీసీ వాళ్ళకి 45%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి 40% తో ఎంపిక చేస్తారు. మెడికల్ ఫిట్నెస్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ క్లియర్ గా చదువుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్స్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. ఈ జాబ్ యొక్క లాస్ట్ డేట్ వచ్చి మే 1, 2025. అప్లికేషన్ ప్రింట్ తీసుకునే డేట్ వచ్చి మే 2, 2025 వచ్చి ఈ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నోటిఫికేషన్ కోసం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మళ్ళీ కలుద్దాం కొత్త జాబ్ అప్డేట్స్ కోసం. జై హింద్.